ఈరోజు మహాశివరాత్రి. ఈ రోజునే మనం మహాశివరాత్రిగా ఎందుకు జరుపుకుంటున్నామో నేను మీకు ఒక చిన్న కథగా చెప్పబోతున్నాను. ఒకానొక రోజున దేవతలు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ఈ విధంగా మొరపెట్టడం ప్రారంభించారు. శ్రీహరి, మేము ఈ రాక్షసుల బాధల్ని తట్టుకోలేకపోతున్నాము. దయచేసి మమ్మల్ని ఈ నరక కూపము నుండి రక్షింపుమని అనగా అంతా శ్రీహరి చిరునవ్వు మందహాసంతో ఇలా పలకసాగాడు. మీరందరూ కలిసి సముద్రాన్ని చిలకడం ఆరంభించండి, మీకు శుభం కలుగుతుంది అని అనగా దేవతలు సముద్రాన్ని చిలకాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం కాస్త ఆ రాక్షసులకి ఎలాగో తెలిసి వాళ్ళు కూడా చిలుకుతామని గొడవ పెట్టడం మొదలుపెట్టారు. ఇలా గొడవ పడిన కొంతసేపటికి ఇద్దరూ కలిసి చిలకాలని ఒక ఒప్పందానికి వచ్చారు. కానీ సముద్రాన్ని ఎలా చిలకడం అనే ప్రశ్న అందరికీ వచ్చింది. అప్పుడు అందరూ కలిసి మందర పర్వతాన్ని అనుమతి అడిగి దానిని సముద్రం మధ్యలో నిలబెట్టారు. మరి చిలకడానికి ఒక తాడు సహాయం ఎంతైనా ఉంటుంది కదా. ఇంత పెద్ద పర్వతాన్ని చుట్టగల అంత పెద్ద తాడు ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచించి అప్పుడు వాసుకి అని ఒక పెద్ద సర్పాన్ని అనుమతి అడిగి దానిని ఆ పర్వతానికి చుట్టారు. వాసుకి తలభాగమున రాక్షసులు, తోకభాగమున దేవతలు జట్టులుగా ఏర్పడి చిలకడాన్ని ఆరంభించారు. కానీ ఆ మందర పర్వతం బరువైనది కాబట్టి మునిగిపోతూ ఉండేది. ఎన్నిసార్లు బయటికి తీసినా సరే అది మళ్ళీ మునిగిపోతూ ఉండేది. మరి చేసేది లేక అందరూ కలిసి మళ్ళీ ఆ శ్రీ మహావిష్ణువుని శరణు వేడారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి మందర పర్వతం మునిగిపోకుండా దానిని కిందన ఉండి తన వీపు మీదన ఆ పర్వతాన్ని ఎత్తి ఉంచారు. అప్పుడు మళ్ళీ వాళ్ళు చిలకడం మొదలుపెట్టారు. అలా చిలుకుతుండగా చాలా వస్తువులు వచ్చాయి. అవి ఏంటంటే కల్పవృక్షం, కామధేనువు, ధనవంతరి, ఐరావతం, లక్ష్మీదేవి, ధనస్సు, శంఖం, చంద్రుడు, హాలాహలం, అమృతం మొదలైనవి. అవన్నీ కూడాను దేవతలే తీసుకున్నారు. వాటన్నిటిలోనూ హాలాహలం అనేది అతి భయంకరమైనది. పొగలతో కూడినటువంటి ఆ హాలాహలం భూమి మీద పడితే మొత్తం అంతా కూడా సర్వనాశనమవుతుంది. అందరూ కూడా భయకంపితులై ఆఖరికి ఈ గండం నుండి అందరినీ కాపాడమని ఆ పరమశివుడిని వేడుకున్నారు. అప్పుడు ఆ మహేశ్వరుడు ఆ అతి భయంకరమైన గరళాన్ని తీసుకొని సేవించారు. అతను దానిని తన కంఠంలోనే బంధించారు. ఎందుకంటే ఆ గరళం శరీరంలోనికి వెళ్తే అతనికే ఆపద. అలా కాదని భూమి మీద పడితే భూమికి ముప్పు. అందుకే అలా చేశారు. అలా చేసిన తర్వాత అతను కొంత సమయం పాటు నిశ్చేతనంగా ఉండిపోయారు. పార్వతీదేవి అతని పాదాల దగ్గరే కూర్చొని తన భర్తకి ఏమవుతుందో అని దిగులుతో ఉంటారు. సమయం తర్వాత అతను కళ్ళు తెరిచి అందరికీ అభయహస్తం ఇస్తారు. మహాశివుడు తన కంఠంలో గరళాన్ని ఉంచి నందువల్ల గరళకంఠుడని, అతని కంఠం గరళం వల్ల నీలంగా మారనందువల్ల నీలకంఠుడు అని ప్రసిద్ధి చెందారు. మాఘ బహుళ చతుర్దశి రోజున క్షీరసాగర మథనం వల్ల పుట్టినటువంటి గరళాన్ని తన కంఠంలో బంధించి శివుడు లోకాలను రక్షించినందువల్ల ఈ రోజున మహాశివరాత్రిగా ప్రసిద్ధి పొందింది. ఓం నమః శివాయ.
లింగాష్టకం. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచితపాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం.